హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ టెక్ వర్స్. ఇప్పటి వరకు మనం జావాలో స్ట్రింగ్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్. సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. సపోజ్ మనం ఏమన్నా నంబర్ని జీరోతో డివైడ్ చేస్తున్నప్పుడు ఆ, ఒక ఎర్రర్ అనేది ఉంటుంది మనకి. అంటే మనం నంబర్స్ని జీరోతో డివైడ్ చేయలేం కదా. సో ఇలాంటి ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి మనం మెయిన్గా ఈ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ని వాడతాం. సో సపోజ్ ఎర్రర్ వచ్చి సిస్టమ్ బ్రేక్ అవ్వకుండా ఆ ఎర్రర్ వచ్చాక సపోజ్ వేరే ఫంక్షన్ జరుగు లేకపోతే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయి అని చెప్పినప్పుడు, అలాంటి అవసరం వచ్చినప్పుడు మనం ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ని వాడదాం. సో ఈ వీడియోలో మనం ఎగ్జెప్షన్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అండ్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ క్లియర్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. సో నార్మల్గా ప్రాబ్లం అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా. క్లాస్ అనేది క్రియేట్ చేసుకుందాం. మెయిన్ మెథడ్ రాసుకుందాం. సపోజ్ ఇక్కడ నేను ఇంట్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటా, ఇంట్ బి ఈక్వల్స్ టు 0 తీసుకుంటా. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు సపోజ్ మనం 0తో డివైడ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనం ఏ బై బి డివైడ్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ మనకి ఎగ్జెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ java.lang.arithmetic exception divided by 0. అంటే దీని అర్థం ఏంటి? జీరోతో డివైడ్ అవ్వదు అని మనకి ఎర్రర్ పాస్ చేసింది. అప్పుడు ఏంటి, మనకి సిస్టమ్ బ్రేక్ అయిపోయింది కదా. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు రెడ్ అని వచ్చింది. సిస్టమ్ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేసింది మనకి ప్రోగ్రామ్ బయటికి. సపోజ్ ఇదే ఒక పెద్ద సపోజ్ ఒక పెద్ద 200-300 లైన్స్ ఒక ఇండస్ట్రీలో చేస్తున్నప్పుడు ఇలా సిస్టమ్ బ్రేక్ అయితే కుదరదు కదా, అవునా కదా? కుదరదు కదా, కష్టం కదా అలాగైతే. సో అందుకు మనం మెయిన్ గా ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ వాడతాం. సపోజ్ నేను ఈ స్టేట్మెంట్ తర్వాత అవుట్ ప్రోగ్రామ్ ఎండెడ్ అని ఇక్కడ పెడతా, మళ్ళీ రన్ చేస్తా, అయినా కూడా ఎర్రర్ పాస్ చేస్తుంది. ఎందుకు? ఇది మెయిన్ క్లాస్ లోకి వెళ్ళాక స్టార్టింగ్ నుంచి చూసుకుంటా వస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఉంది అంటే ఇక్కడ డివైడెడ్ బై 0 అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని ఉంది. సో అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని ఉంది కదా, అందుకు ఇక్కడతో నేను సిస్టమ్ ని బ్రేక్ చేసేస్తా అని. సో అలాగుంటది, ఇక్కడతో బ్రేక్ అయిపోద్ది. ఇంకా దీని తర్వాత ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, మొత్తం ఇంక ఇక్కడతో బ్రేక్ అయిపోద్ది. సో అది మంచిది కాదు. సో అందుకే మనం ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ వాడతాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అంటే డివైడెడ్ బై 0. మనం ఇది నోట్ ప్యాడ్ లో కూడా రాసుకుందాం అప్పుడప్పుడు. అరిథమెటిక్ స్పెల్లింగ్ వదిలేయండి, ఎగ్జెప్షన్ డివైడెడ్ బై 0. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన అరిథమెటిక్ ఎగ్జెప్షన్ వచ్చేసి ఓకే.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ లో మెయిన్ గా 3 బ్లాక్స్ ఉంటాయి. ట్రై, క్యాచ్, ఫైనల్లీ. ఈ ట్రై బ్లాక్ ఏం చేస్తుందా అంటే, ఈ ట్రై సపోజ్ నేను ట్రై బ్లాక్ అని చెప్పి TRY అని చెప్పి నేను ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తా. ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఏం చేయాలి? సపోజ్ యూజర్ ఏమైనా ట్రై చేశాడు. సపోజ్ నేను ఆ, ఇక్కడ చేసినట్టు 0తో డివైడ్ చేయడానికి ట్రై చేశాను అని ఆ ట్రై బ్లాక్ లో రాశాను. అంటే సపోజ్ యూజర్ ఇది ట్రై చేసినప్పుడు, ఈ పర్టికులర్ ఇది ట్రై చేసినప్పుడు క్యాచ్ అంటే ఆ ట్రై చేసినప్పుడు ఏదైతే ఎర్రర్ వచ్చిద్దో దాన్ని క్యాచ్ చేసి ఆ క్యాచ్ బ్లాక్ లో ఏదైతే ఉంటుందో అది చెయ్యి, సిస్టమ్ బ్రేక్ అవ్వకుండా. ఓకే. ఫైనల్లీ ఫైనల్లీ ఏంటంటే మనకి ఈ ట్రై క్యాచ్ ఫెయిల్ అయినా ఎగ్జిక్యూట్ అయినా, సపోజ్ ఎర్రర్ ఉన్నా లేకపోయినా, ఎగ్జెప్షన్ ఉన్నా లేకపోయినా, ఫైనల్లీ అనేది ఆ ఫైనల్లీ బ్లాక్ లో ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే. సో ఇది ప్రోగ్రామింగ్ చేసుకుంటే తెలుసుకుందాం క్లియర్ గా. సో సపోజ్ నేను ఇది తీసేసి నేను ఓకే, సపోజ్ నేను ట్రై బ్లాక్ లో ఇదంతా పెడతా. సపోజ్ యూజర్ బిని ఇలా 0గా ఉంచుకున్నప్పుడు డివైడ్ చేస్తే ఇది ట్రైలో పెడతా. సపోజ్ ఇది ట్రై చేసినప్పుడు, ట్రై పెట్టాక క్యాచ్ పెట్టాలి కదా. క్యాచ్ పెరాంథసిస్ ఫ్లవర్ బ్రాకెట్స్. పెరాంథసిస్ లోపల ఏం పెట్టాలరా అంటే ఆ ఎగ్జెప్షన్ ఏదైతే ఉంటుందో అది ఏ ఎగ్జెప్షన్ ని క్యాచ్ చేయాలండి. సపోజ్ నేను ఇందాక చూపించా B0 అయితే ఇక్కడ మనకి అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని వచ్చింది కదా, అది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. సో ఓకే, ఇందాక ఇప్పుడు కొంచెం క్లియర్ చూపిస్తాను అది. సో దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని వచ్చింది. సో ఇది తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టాలి. దీన్ని కాపీ చేసుకుందాం. సో ఏంటి, ఇప్పుడు మనము ఆ ట్రై బ్లాక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. సపోజ్ యూజర్ ఇది ట్రై చేసినప్పుడు catch this particular error and give the output which is given in this inside the catch block. సో దీన్ని కాపీ చేసుకుందాం. క్యాచ్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని చెప్పి మన వేరియబుల్ సపోజ్ ఈ అయినా ఏదోటి అరిథమెటిక్ ఎగ్జెప్షన్, ఆ ఏదైతే ఎగ్జెప్షన్ ఉందో అది క్రియేట్ చేసుకుని దానికి ఒక వేరియబుల్ లాగా ఇక్కడ రాయాలి. ఈ గాని ఏదోటి, సపోజ్ నేను ఎక్స్ రాస్తా, ఈ రాస్తా, ఏదోటి రాస్తా, కానీ ఇక్కడ ఏదోటి ఉండాలి ఒక వేరియబుల్ లాగా. దాన్ని క్యాచ్ చేసి sysout cannot divide by 0. కెనాట్ డివైడెడ్ బై 0 అనేది రాశాను నేను. సో దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఏమైంది, యూజర్ ఇది ట్రై చేశాడు, B0 పెట్టాడు, A by B ట్రై చేశాడు. ట్రై చేసినప్పుడు
ఇదేం చేసిద్ది? క్యాచ్ అంటే క్యాచ్ ది అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ఎర్రర్. అంటే ఇది ట్రై చేసినప్పుడు వచ్చే ఎర్రర్ ఏంటి? అరిథమెటిక్ ఎగ్జెప్షనే కదా! సో అప్పుడు ఏం చేస్తది? ఆ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ఎర్రర్ ని పట్టుకుని మనం దాన్ని ఈ అని పేరిస్తాం దానికి. ఆ ఇచ్చినప్పుడు కెనాట్ డివైడెడ్ బై జీరో అని ప్రింట్ అవుద్ది. చూసారా అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుద్ది బ్లూ కలర్ బ్రేక్ అవ్వదు. మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ప్రోగ్రామ్ అట్ లాస్ట్ మనకు ప్రోగ్రామ్ కూడా ప్రింట్ అయింది. సో ఇది ట్రై క్యాచ్ బ్లాక్ అంటే. ఇప్పుడు ఫైనల్లీ అంటే ఏంటో చూద్దాం. ఫైనల్లీ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జెప్షన్స్. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జెప్షన్స్. దీన్ని రన్ చేద్దాం. అక్కడ చూడొచ్చు కెనాట్ డివైడెడ్ బై జీరో అని వచ్చింది. మళ్ళీ ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జెప్షన్స్. ఓకే. సో సపోజ్ నేను ఏ ఈక్వల్స్ టు జీరో, బి ఈక్వల్స్ టు సమ్ 1 అని పెట్టా. ఓకే. 5 ఎందుకు ఇక్కడ అర్థమెటిక్ ఎగ్జెప్షన్ కాదు, ఎందుకంటే ఇక్కడ జీరో లేదు, డివైడెడ్ బై జీరో లేదు, 1 ఉంది. అప్పుడు ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ బై బి ప్రింట్ అయిపో డైరెక్ట్ గా, కూల్, ఏం కాదు. ఇంకా ఈ అర్థమెటిక్ ఎగ్జెప్షన్ లేదు కాబట్టి ఈ బ్లాక్ ని పట్టించుకోవద్దు. మళ్ళీ ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? నేను చెప్పా కదా, ఇప్పుడు ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఫైనల్లీ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే. మనకిప్పుడు అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అయింది కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జెప్షన్ చూద్దాం. అదే నల్ పాయింటర్. నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ అని అంటాం దాన్ని. సో ఈ ఎగ్జెప్షన్ ఎప్పుడు అవుద్దంటే, సపోజ్ నువ్వు ఒక స్ట్రింగ్ని వాల్యూ ఏమీ లేకుండా ప్రింట్ చేయమంటావు. సపోజ్ ఒక స్ట్రింగ్ నల్ ఉంది, స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు నల్. మళ్ళీ నల్ అంటే ఏం లేదు, జస్ట్ నల్ అంటే ఒక కీవర్డ్ టు రిప్రజెంట్ ఏ స్ట్రింగ్ ఈజ్ ఎంప్టీ. ఒక పర్టికులర్ స్ట్రింగ్ ఎంప్టీగా ఉందని రిప్రజెంట్ చేయడానికి మనం నల్ కీవర్డ్ వాడతాం. సో సపోజ్ నేను ఈ స్ట్రింగ్ ఏదైతే ఎంప్టీ స్ట్రింగ్ ఉందో, నల్ స్ట్రింగ్, దీంట్లో ఉన్న ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తా. ఓకే. అవుట్ ఏ డాట్ క్యార్ అట్ ఒక పర్టికులర్ స్ట్రింగ్స్ ఇండెక్స్డ్ కదా, ఒక పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడానికి మెథడ్ ఏంటో చెప్పాను నేను స్ట్రింగ్స్ మాడ్యూల్లో. క్యార్ అట్ మెథడ్. ఇప్పుడు దీంట్లో ఏమి లేదు, నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేశా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ చూడొచ్చు నల్ పాయింటర్ ఎగ్జెప్షన్. ఓకే. ఎన్ క్యాపిటల్, పి క్యాపిటల్, ఈ క్యాపిటల్. నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ లో ఒక ఎంప్టీ స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్ ని యాక్సెస్ చేసాం మనం. అది కరెక్ట్ కాదు కదా, అంటే అసలు స్ట్రింగ్ లో ఏం లేదు కదా, అప్పుడు యాక్సెస్ చేసాము, అప్పుడు నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ అని వచ్చింది మనకి. ఇది నల్ పాయింటర్ ఎగ్జెప్షన్. ఓకే. ఇక్కడ చూడొచ్చు కెనాట్ ఇన్వోక్ స్ట్రింగ్ డాట్ క్యారెట్ ఇంట్ అంటే ఇండెక్స్ బికాస్ ఏ ఈజ్ నల్. ఓకే. సో దీనికి మనము ఇప్పుడు ట్రై క్యాచ్ పెడదాం, ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ని అప్లై చేద్దాం దీనికి. క్యాచ్ క్యాచ్ ఏ ఎగ్జెప్షన్? నల్ పాయింటర్ ఎగ్జెప్షన్. గుర్తుపెట్టుకోవాలి ఇది. నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ ఈ ఆర్ ఎనీ నేమ్. అది క్యాచ్ అయ్యి ఏం ఏం ప్రింట్ అవుద్ది?
sys out no date no data in string. సపోజ్ ఇలా పెట్టా నేను నో డేటా ఇన్ స్ట్రింగ్ అని పెట్టా, దీన్ని రన్ చేశా. ఇక్కడ చూడొచ్చు నో డేటా ఇన్ స్ట్రింగ్ ఎందుకు వచ్చింది, మళ్ళీ ప్రోగ్రామ్ మనకి ఏం బ్రేక్ అవ్వలేదు, బ్లూ కలర్ లోనే ఉంది, బ్రేక్ అవ్వలేదు. ఎందుకు? ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అప్లై చేసాం దీనికి. సో ఇది నల్ కాబట్టి ఇది నల్. మనకి ఏదైతే నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ ఇది ఇస్తుందో అది ఇది క్యాచ్ చేసి మనకి దీంట్లో ఉన్నది ప్రింట్ చేసింది. ఇప్పుడు నేను ఫైనల్లీ కూడా పెడతా దీనికి. ఫైనల్లీ డన్ అని పెడతా సపోజ్. నో డేటా ఇన్ స్ట్రింగ్ డన్. సో సపోజ్ నేను ఫనీ అని ఇస్తా, ప్రింట్ చేస్తా, పి అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ మనకి క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ జీరో, ఇండెక్స్ జీరోలో పి ఉంది కదా, అందుకే మనకి పి అవుట్పుట్ ఇస్తుంది. అట్ లాస్ట్ మనకి డన్ అని ప్రింట్ అయింది. ఎందుకు? అది పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ ట్రై క్యాచ్ అయినా ఏమైనా కూడా ఈ ఫైనల్లీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పే కదా, సో అందుకే ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, సో మన నెక్స్ట్ ఎగ్జెప్షన్ వచ్చేసి అర్రే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. ఇప్పుడు దీని గురించి కూడా చూద్దాం. .java మన మెయిన్ మెథడ్ అనేది రాసేసుకుందాం. సో సపోజ్ నేను ఇక్కడ ఒక ఇంటీజర్ అరే క్రియేట్ చేస్తా. int array equals to one two three four five. ఇక్కడ నేను సపోజ్ నేను అరే అట్ ఇండెక్స్ ఆఫ్ జీరోని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అరే అట్ ఇండెక్స్ ఆఫ్ జీరో అంటే ఏముంటుంది? 1 కదా ఉండేది. 0 1 2 3 4 కదా, 4 వరకే కదా. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనకు అవుట్పుట్ 1 అని వచ్చింది, ఫైన్. సో ఇప్పుడు నేను సపోజ్ 4 అని పెట్టుకుంటా, ఇది కూడా ఫైన్, 5 అని వచ్చింది. సో వాటి 5. సో ఒకవేళ నేను ఇక్కడ ఏదైతే ఈ అర్రేలో ఉందో, ఈ అర్రే ఇండెక్సెస్ ఉన్నాయో ఇది 4 వరకే కదా. ఈ ఇండెక్సెస్ కాకుండా దీని పై ఇండెక్స్ అంటే దీనికంటే ఎక్కువ ఇండెక్స్ ని నేను ఇక్కడ ప్రింట్ చేయమన్నా. సపోజ్ అర్రే అట్ ఇండెక్స్ మనకి ఇక్కడ 4th ఇండెక్స్ వరకే కదా ఉన్నది. సో నేను ఇక్కడ 7th ఇండెక్స్ ని ప్రింట్ చేయమంట. అప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది? అర్రే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. అంటే అర్రే అవుట్ ఆఫ్ బౌండ్ అంటే దాటేసావు నువ్వు, అర్రేకి ఎటో వెళ్ళిపోయావు, అర్రేని వదిలేసి ఎటో దూరంగా వెళ్ళిపోయావు. ఈ అర్రే అనేది ఓన్లీ జస్ట్ 4 ఇండెక్స్ వరకే ఉంది, నువ్వు 7 వరకు వెళ్ళిపోయావు అని ఈ ఎగ్జెప్షన్ యొక్క అర్థం. అర్రే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. ఇండెక్స్ 7 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ లెంత్ 5. ఓకే, సో సపోజ్ నేను ఇక్కడ 4 అని పెట్టా. 4 అంటే తెలిసింది కదా మన 5 వచ్చింది అవుట్పుట్, 5 అని వచ్చింది. ఓకే ఫైన్. ఇందాక నేను పెట్టినట్టు 7 పెట్టా, లేకపోతే 5 పెట్టా. అర్రే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ అంటే అర్రే నుంచి ఏవైతే అర్రేలో ఉన్న ఇండెక్స్లు ఉన్నాయో నువ్వు ఈ కాకుండా వేరే ఇండెక్స్ ని ప్రింట్ చేయమంటున్నావు, అది చేయలేదు కదా. సో అందుకు మనకి అర్రే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ అయితే వచ్చింది. సో దీన్ని కూడా పెట్టేద్దాం ఇందులో.
క్యాచ్. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. చాలా పెద్ద పేరు ఇది. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. ఈ సో ఇలా జరిగినప్పుడు ఎంటర్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్ అరే. సపోజ్ ఇలా ఇచ్చాను నేను, ఎంటర్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్ అరే అంటే అరేలో ఉన్న ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ని రాయి, అంతేగాని నువ్వు బయటవి రాయకు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ అంటే ఏంటి అని. ఓకే, సారీ నేను ఆ నోట్ ప్యాడ్ లో రాయడం మర్చిపోయా. సో నల్ పాయింటర్ కూడా రాద్దాం. నల్ పాయింటర్ ఎగ్జెప్షన్. నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ ఎందుకు? సపోజ్ స్ట్రింగ్ ఈజ్ నల్. సపోజ్ ఒక స్ట్రింగ్ నల్లగా ఉంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసావు, బట్ యూ హ్యావ్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఇన్ స్ట్రింగ్. ఓకే, యూ హ్యావ్ ట్రైడ్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ ఇన్ స్ట్రింగ్. సో నల్ పాయింటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్, అంతే కదా పేరు. చాలా పెద్ద పేరు అది, అందుకే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. అదే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. ఇదేం చేస్తుంది? అక్కర్స్ when you have tried to access element when you have tried to access element which is not there in array. ఓకే, సో మన నెక్స్ట్ ఎగ్జెప్షన్ వచ్చేసి string out of bounds, which is quite similar to array out of bounds exception. So string index out of bound, index out of bound dot java. సో నేను ఇక్కడ మెయిన్ మెథడ్ రాసుకుంటా. సో ఈ స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అంటే ఏంటి? సపోజ్ నేను స్ట్రింగ్ ఎల్ ఈక్వల్స్ టు ఐఏఆర్ఈ అని రాస్తా, నా కాలేజ్ నేమ్ రాస్తా. నేను సపోజ్ స్ట్రింగ్ ఎల్ ఈక్వల్స్ టు ఐఏఆర్ఈ అని రాస్తా. సో ఒకవేళ నేను సిస్ అవుట్ ఎల్ డాట్ క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ 1 అని రాస్తా. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఏ వచ్చింది, ఎందుకంటే ఐ అనేది ఇండెక్స్ 0, ఏ అనేది ఇండెక్స్ 1, R2E3 కదా. సో సపోజ్ నేను ఇందులో ఉన్న ఇండెక్స్ కాకుండా వేరే ఇండెక్స్ ప్రింట్ చేస్తా, సపోజ్ ఇండెక్స్ 5.
ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇదే ఎగ్జెప్షన్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ కూడా స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ ఎందుకు ఇచ్చింది? ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ 4 కానీ మీరు ఇండెక్స్ 5ని చెక్ చేస్తున్నారు. ఐ మీన్ ఇండెక్స్ 5ని రిటర్న్ చేయమంటున్నారు. ఇది రాంగ్ కదా. సో దీనికి కూడా ట్రై క్యాచ్ అప్లై చేద్దాం. వెన్ దిస్ ఇస్ ట్రైడ్, when this is tried, catch. String index out of bounds exception e or any variable which you like. Sys out element not found in string. ఇది క్వైట్ సిమిలర్. అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ కి క్వైట్ సిమిలర్ ఇది. సో ఇక్కడ మనం దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ప్రోగ్రామ్ బ్రేక్ అవ్వకుండా ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ మనము ఓన్లీ ఇది ట్రై చేశాక మనం ఎగ్జెప్షన్ ఇచ్చాం. ఈ ఎగ్జెప్షన్ ని క్యాచ్ చేసి దీన్ని అవుట్పుట్ కింద ఇవ్వమని చెప్పాము, చేసింది అది. ఓకే, సో మనం దీన్ని అయితే నోట్ ప్యాడ్ లో రాసేసుకుందాం. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. సో when index element mentioned is not found, indexed character, sorry, not found in string. ఓకే, సో మనం మన నెక్స్ట్ ఎగ్జెప్షన్కి అయితే వచ్చేద్దాం. ఓకే, దాని పేరు నంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్. నంబర్ ఫార్మాట్ డాట్ జావా. ఓ సారీ, సో సపోజ్ నేను స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు ఏబిసి అని రాసుకుంటా. ఇక్కడ మనం ఇంకో కొత్త మెథడ్ కూడా నేర్చుకుంటాం. అదేంటంటే int n ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పార్స్ int a. సో దీని అర్థం ఏంటి? మనం ఏ అనేది స్ట్రింగ్ గా రాసాం. int n అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాన్ని ఇంటీజర్ ఐ క్యాపిటల్ డాట్ పార్స్ int a అంటే ఈ ఏదైతే ఇందులో స్ట్రింగ్ ఉందో, సపోజ్ ఇందులో ఈ స్ట్రింగ్ లో ఏదైతే ఉందో అది ఇంటీజర్ గా తీసుకో అని ఇస్తున్నాం. సపోజ్ నేను ఈ స్ట్రింగ్ లో 1 2 3 అని పెట్టా. నేను ప్రింట్
సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ ఎన్ అని రాస్తా, రన్ చేద్దాం. 1 2 3 అని మనకి ఎలాగొచ్చింది? ఎన్ అంటే ఇంటీజర్ ఫార్మాట్ లో వచ్చింది. ఎందుకు? ఈ మెథడ్ అన్నది ఇక్కడ చూసింది ఈ స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి నంబర్సేనా అని. ఓకే, ఈ స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి నంబర్సే కాబట్టి ఇది నంబర్స్ గా మార్చుకుంది. సపోజ్ ఇందులో ఉన్న నంబర్స్ కావు, ఒక ఏబిసి ఉన్నది, సపోజ్ ఒక ర్యాండమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అప్పుడు ఇది ఇంటీజర్లకు మార్చుకోలేవు కదా, ఎందుకంటే ఇందులో ఉన్న ఇంటీజర్స్ కావు కదా. ఆ మార్చుకోలేక మనకు ఒక ఎర్రర్ అనేది ఇస్తుంది. దాన్ని నంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్ అని అంటాం. ఓకే, సో దీన్ని కూడా ట్రై క్యాచ్ పెడదాం. దీనికి కూడా ఇదంతా ట్రై చేసినప్పుడు నంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్ ఈ నంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్ ఈ sysout cannot be converted to integer. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్, మనకు అవుట్పుట్ చూడొచ్చు ఇక్కడ. కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంటీజర్, ఇది ఇంటీజర్ గా కన్వర్ట్ అవ్వలేదు. ఎందుకు? ఇక్కడ మనకి ఇదంతా క్యారెక్టర్స్, ఇంటీజర్ క్యారెక్టర్స్ కావు, ఇవన్నీ ఇంటీజర్స్ కావు, ఇవన్నీ ఇంటీజర్ గా కన్వర్ట్ అవ్వలేవు, అందుకే మనకి ఎర్రర్ అనేది పాస్ చేస్తుంది. మనం దీన్ని క్యాచ్ చేసి ఇది ప్రింట్ చేస్తాం. సో దీన్ని కూడా మనము ఇక్కడ రాసేసుకుందాం నోట్ ప్యాడ్ లో. నంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్, నంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్ occurs when a string does not contain any integer characters while it's forcefully converting to integer. ఓకే, సో మనకి ఇక్కడ ఇంకొక క్వశ్చన్, అది క్యాచ్ బ్లాక్ మీద. A try block can contain how many catch blocks? A try block can contain n number of catch blocks. నీకు నచ్చినన్ని క్యాచ్ బ్లాక్స్ పెట్టుకోవచ్చు. సో నేను క్యాచ్ అని చెప్పి ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ. క్యాచ్ డాట్ జావా మెయిన్ మెథడ్ అనేది రాసుకుందాము. స్ట్రింగ్ ఆర్ ఇప్పటివరకు మనం ట్రై క్యాచ్ బ్లాక్స్ లో ఒక ట్రై బ్లాక్ ని ఒక క్యాచ్ బ్లాక్ ని పెట్టాం అంతే కదా. ఇప్పుడు ఒక ట్రై బ్లాక్ కి మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ పెడతాం. ఓకే, సో సపోజ్ నేను ఇంట్ అరే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5. సో నేను
system dot out dot println a at index of ఇదేంటి 0 1 2 3 4 ఫోర్త్ ఇండెక్స్ వరకే ఉంది కదా ఇది. ఇప్పుడు నేను సపోజ్ సిక్స్త్ ఇండెక్స్ ని ప్రింట్ చేస్తా. సో ఇక్కడ దీని అర్థం ఏంటి? ఐ మీన్ ఈ ఎగ్జెప్షన్ ఏమంటారు? అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ అని అంటారు కదా. సో దీని తర్వాత ఇక్కడ నేను కామెంట్ పెట్టుకుంటా. అరే అవుట్ సారీ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. సో ఇక్కడ నేను సెకండ్ ఎగ్జెప్షన్ పెట్టుకుంటా. అదేంటి? అరిథమెటిక్ ఎగ్జెప్షన్. అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అంటే ఏంటి? చెప్పా కదా, డినామినేటర్ 0 అని. సారీ ఇంటూ b ఈక్వల్స్ టు 2 ఇంటూ c ఈక్వల్స్ టు 0. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln b బై c. సో ఇక్కడ మూడో ఎగ్జెప్షన్ తీసుకుందాం. దీనికి ఏం తీసుకుందాం? నల్ పాయింటర్ తీసుకుందాం. నల్ పాయింటర్ ఎగ్జెప్షన్. సో నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ అంటే చెప్పా కదా, ఒక స్ట్రింగ్ ఎంటీగా ఉంటే సో దాన్ని మనం యాక్సెస్ చేయాలనుకున్నాం. సో స్ట్రింగ్స్ ఇండెక్స్డ్ కదా, ఎంటీగా ఉన్న స్ట్రింగ్ లో ఒక పర్టికులర్ ఇండెక్స్ ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే అది మనకి నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ ని రిటర్న్ చేస్తుంది. సో సపోజ్ నేను IARE అని ఇస్తా స్ట్రింగ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ d at index of 0 1 2 3 కదా, నేను ఫిఫ్త్ ఇండెక్స్ ని యాక్సెస్ చేస్తా. అప్పుడు ఏంటి మనకి? ఓకే సారీ, ఇది నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ కదా, నేను స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ చూస్తాను. సారీ నల్ అని పెట్టుకుంటా. సపోజ్ 2 ఏదో ఒకటి నేను ఏమీ నల్లగా ఉన్న స్ట్రింగ్ లో ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలని చూసా. సో ఇప్పుడు ఏంటి? ఇవన్నీ నేను ట్రైలో పెట్టుకుంటా. ఇదంతా ట్రై చేసినప్పుడు క్యాచ్ arithmetic exception e system dot out dot println cannot divide by 0. Cannot divide by 0. సో మళ్ళీ నేను క్యాచ్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ని క్యాచ్ చేసాము. ఇప్పుడు అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్.
ఎఫ్ సపోజ్ వేరే పేర్లు ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇందాక నుంచి ఇస్తున్నాం ఇప్పుడు ఎఫ్ ఇద్దాం ఇప్పుడు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యాక్సెస్ రాంగ్ ఇండెక్స్ డేటా నాట్ ఫౌండ్. ఓకే, సో మూడో క్యాచ్ బ్లాక్ ఇందులో ఏముంటది, నల్ పాయింటర్ ఎగ్జెప్షన్. నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ జీ అని పెట్టుకుంటా సపోజ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ string is empty. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక్కటే ట్రై బ్లాక్ ఉంది. ఆ ట్రై బ్లాక్ లో మల్టిపుల్ ఎగ్జెప్షన్స్. సపోజ్ ఇక్కడ అర్రే అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్, ఇక్కడ అరిథమెటిక్, ఇక్కడ నల్ పాయింటర్, ఇక్కడ నల్ పాయింటర్, వేరియస్ నెంబర్ ఆఫ్ ఎగ్జెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ ఎన్నైతే ఎగ్జెప్షన్స్ ఉన్నాయో మనం అన్ని క్యాచ్ బ్లాక్స్ పెట్టి ఒక్కొక్క దాన్ని సపరేట్ గా ట్రీట్ చేసాం. ఇక్కడ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ని క్యాచ్ చేసి ఇది ప్రింట్ చేసాం. ఇక్కడ అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ ని క్యాచ్ చేసి ఇది ప్రింట్ చేసాం. ఓకే, ఇక్కడ నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ ని క్యాచ్ చేసి ఇది ప్రింట్ చేసాం. సో ఇక్కడ ఏం చేసాం మనము, ఇందాక చెప్పుకున్నట్టు ట్రై బ్లాక్ కెన్ హ్యావ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. ఓకే, సో ఇప్పుడు మనం త్రో కీవర్డ్ అంటే ఏంటో చూద్దాం. త్రో డాట్ జావా. మెయిన్ మెథడ్ రాసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం త్రో కీవర్డ్ అనేది ఎందుకు వాడతామంటే మాన్యువల్ గా ఒక మనం ఎగ్జెప్షన్ ని క్రియేట్ చేయడానికి. సపోజ్ మనకి అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని ఉంటది కదా, ఇక్కడ చూడొచ్చు. అంటే ఏంటి, జీరోతో డివైడ్ చేసినప్పుడు అలాగా. సో జీరోతో డివైడ్ చేసినప్పుడే అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని మనం ఇక్కడ పెట్టాం కదా. సో ఇక్కడ త్రో కీవర్డ్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాస్తాం ఎలాగా, సపోజ్ ఇది జరిగినప్పుడు ఈ ఎగ్జెప్షన్ ని రిటర్న్ చెయ్యు అని. సో క్లియర్ గా చూపిస్తా. ఓకే, ఇందాక రాసింది పోయింది. సో సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 19 అని రాస్తా. సో ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18, ఏజ్ అనేది 18 కన్నా తక్కువ అయితే త్రో, ఇప్పుడు చెప్తున్నా కదా త్రో కీవర్డ్, న్యూ
అరిథమెటిక్ ఎగ్జెప్షన్. దీని లోపల సపోజ్ నాట్ ఎలిజిబుల్ అని ఇస్తా. సో ఇది ఇప్పుడు క్లియర్ గా చెప్తాను, కంగారు పడకండి. ఓకే, ఈ క్యాపిటల్ కదా, సారీ. సో ఎల్స్ fish out you are eligible. సో దీన్ని రన్ చేసి చూద్దాం. యు ఆర్ ఎలిజిబుల్. ఎందుకు? ఇక్కడ నా ఏజ్ అనేది 19. సో సపోజ్ నేను దీని ప్లేస్ లో 16 రాస్తా. ఇక్కడ ఏంటి, మనకి ఎగ్జెప్షన్ అంటే ఎర్రర్ వచ్చింది. ఇక్కడ రెడ్ కలర్ గా చూడొచ్చు మీరు. అంటే ఎగ్జెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ జావా డాట్ లాంగ్ డాట్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఈ నాట్ ఎలిజిబుల్ చూడండి. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ దీన్ని కూడా రన్ చేస్తాను ఒకసారి. ఓకే, 0 పెట్టుకుంటా. ఓకే, ట్రై క్యాచ్ మొత్తం తీసేస్తా. సపోజ్ నేను ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా జావా డాట్ లాంగ్ డాట్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ డివైడెడ్ బై 0 ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏమొచ్చింది, స్లాష్ అంటే డివైడెడ్ బై 0 వచ్చింది. ఇంకా మనం త్రో ఇది రన్ చేసినప్పుడు నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సో ఇక్కడ దాని అర్థం ఏంటి, మామూలుగా అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అంటే ఒక సపోజ్ డివైడెడ్ బై 0 అయితే అలా అవ్వదు కాబట్టి మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. అది అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అంటే, న్యూమరికల్ ఎగ్జెప్షన్. సో ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ 0 అని ఏ కండిషన్ లేదు. మనం జస్ట్ ఏజ్ అనేది <18 అయితే ఈ ఎగ్జెప్షన్ ని త్రో చేయి. అంటే ఈ ఎగ్జెప్షన్ ఆటోమేటిక్ గా త్రో చేసి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పు ఇట్ సైడ్ అని చెప్తుంది. సో ఇక్కడ ఏంటి, ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యిద్ది. ఇక్కడ చూడొచ్చు, ప్రోగ్రామ్ అనేది మనకు ఫెయిల్ అయ్యిద్ది కదా. సో దీని సింటాక్స్ చూడొచ్చు మనం. త్రో న్యూ న్యూ మన ఏదైతే ఎగ్జెప్షన్ నేమ్ ఉందో అది, సపోజ్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అయినా లేకపోతే స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ అయినా ఏదో ఒకటి, అది త్రో చేసి దాని లోపల మనం ఎగ్జెప్షన్ అని జరిగాక ఇక్కడ ఏదైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఇలాగా అది రాయాలి. సో ఇది దేనికి ఉపయోగపడిద్ది అంటే, ఓకే ఒక సపోజ్ ఇక్కడ మనం ఎగ్జెప్షన్ ని క్రియేట్ చేసాం దీనికి, మళ్ళీ మనం ట్రై క్యాచ్ వాడి ఆ ఎగ్జెప్షన్ ని సాల్వ్ చేయడానికి ఉంటది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జెప్షన్ క్రియేట్ చేసినప్పుడు ఇలాగే సపోజ్ లాస్ట్ కి మనం ట్రై క్యాచ్ వాడతాం కదా, ఆ ట్రై క్యాచ్ వాడి ఎగ్జెప్షన్ ని హ్యాండిల్ చేసినప్పుడు అప్పుడు మనం సపోజ్ ఇక్కడ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ఉంది, అక్కడ కూడా అరిథమెటిక్ ఎగ్జెప్షన్ తో మనం ట్రై క్యాచ్ అప్లై చేస్తాము. అప్పుడు ఏమవుద్ది, ఇది కూడా బ్రేక్ అవ్వకుండా ఇది కూడా అప్లై అవుద్ది దాంట్లో, ఈ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ లోనే ఇది కూడా కలిసిపోద్ది. ఓకే, సో దీనికి మనం ఇలా వాడతాం ఎగ్జెప్షన్ ని క్రియేట్ చేయడానికి ఒక చోట మాన్యువల్ గా. ఓకే, సపోజ్ కొంచెం క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని దీనికి క్రియేట్ చేసాం కదా, ఏజ్ <18 అయితే అది అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని ఇక్కడ పెట్టాం కదా మనం. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, ట్రై క్యాచ్ అప్లై, ట్రై
ఇదంతా ట్రై చేసినప్పుడు మనకి క్యాచ్ మెథడ్ లో ఎక్కడైనా అరిథమెటిక్ ఎగ్జెప్షన్ కనిపిస్తే అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ఈ కాదు ఏదైనా పెట్టుకోవచ్చు. స్విచ్ అవుట్ కైండ్లీ సారీ నాట్ ఎలిజిబుల్ అని పెడతా. నాట్ ఎలిజిబుల్. సో దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు. నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఎందుకు? ఇదేం చేసింది? ఈ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని క్యాచ్ చేసి మనకి నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చింది. అంటే ఏమవుద్ది ఇక్కడ? నేను ఇందాక చెప్పా కదా, ఇక్కడ ఒకటే కాకుండా మనం మాన్యువల్ గా సపోజ్ ఇదైతే ఏజ్ అనేది <18 ఇలాగైతే ఎగ్జెప్షన్ ని క్రియేట్ చేయి. త్రో న్యూ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ఆర్ ఎనీ ఎగ్జెప్షన్ విచ్ యూ లైక్ అని చెప్పి ఇక్కడ కీవర్డ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఓకే, సో ఆ ఎగ్జెప్షన్ ని క్యాచ్ చేసుకుని నేను ఇది ప్రింట్ చేస్తా. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు మనం త్రోస్ కీవర్డ్ అంటే ఏంటో వాడదాం. ఇప్పుడు మనం త్రో చూసాం కదా, ఇప్పుడు త్రోస్ అంటే ఏంటో చూద్దాం. throws.java. సో మామూలుగా త్రోస్ కీవర్డ్ అనేది మనం ఒక మెథడ్ లో మెయిన్ మెథడ్ కాకుండా ఒక మెథడ్ లో దాంట్లో ఎగ్జెప్షన్ ఉంది అని చెప్పడానికి మనం త్రోస్ కీవర్డ్ వాడదాం. ఓకే, సో ఇప్పుడు క్లియర్ గా చెప్పుకుంటే ఇక్కడ నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సపోజ్ హలో మెథడ్, హలో అని చెప్పి ఒక మెథడ్. ఓకే, పారామీటర్స్ ఏమి ఉండవు. త్రోస్ కీవర్డ్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్. దీనికి కూడా ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాట్ ఎలిజిబుల్. ఓకే, ఓకే ఇవన్నీ తీసేయండి. నాట్ ఎలిజిబుల్ ఇప్పుడు అవసరం లేదు. సో ఓన్లీ బేసిక్ సింటాక్స్. మన మెథడ్ రాశాక త్రోస్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అంటే మన మెథడ్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ని త్రో చెయ్యొచ్చు అని చెప్పడానికి. ఓకే, సో నేను ఇందాక ప్రీవియస్ కోడ్ రాసినట్టే int a ఈక్వల్స్ టు 19. If a is less than 18, throw new arithmetic ఎగ్జెప్షన్ దాని లోపల నాట్ ఎలిజిబుల్ అని రాస్తాం. ఎల్స్ out ఎలిజిబుల్ అని రాస్తాం. సో ఇక్కడ ఏంటి, ఈ మెథడ్ బయటకు వచ్చాక మనం మెయిన్ మెథడ్ లో దీన్ని కాల్ చేద్దాం. హలో మెథడ్ ని కాల్ చేద్దాం. ఎలిజిబుల్ అని వచ్చింది. ఎందుకు? మన ఏజ్ 19. సో సపోజ్ నేను
17 అని పెడతా. ఇదిగోండి, ఎర్రర్ త్రూ చేసింది మనకి. ఎగ్జెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ జావా డాట్ లాంగ్ డాట్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం మెథడ్ క్రియేట్ చేశాక పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ హలో థ్రోస్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని ఇచ్చాం. అంటే దీని బేసిక్ సింటాక్స్ ఇదే. మనం మెథడ్ రాశాక మొత్తం థ్రోస్ అని చెప్పి అది ఏ ఎగ్జెప్షన్ అయితే ఇస్తుందో ఆ ఎగ్జెప్షన్ రాస్తాం. సో ఇందాక మనం త్రో కీవర్డ్ లో రాసినట్టు ఇదంతా రాసాం. ఏ ఈక్వల్స్ టు అని చెప్పి 19 ఇచ్చాము స్టార్టింగ్. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 18 త్రో న్యూ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ నాట్ ఎలిజిబుల్. అప్పుడు ఏం చేసిద్ది, అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ని త్రో చేసిద్ది. సో ఇక్కడ మనం చూపించింది ఏంటి, హలో అనే మెథడ్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ని త్రో చేసిద్ది అని చూపించాం మనం దీనికి. ఓకే, సో ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎలిజిబుల్, లేకపోతే లేదు ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ఎలిజిబుల్. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, థ్రోస్ అనే కీవర్డ్ ఒక మెథడ్ లో ఒక పర్టికులర్ ఎగ్జెప్షన్ ఉందని చూపించడానికి వాడతాం. త్రో అనే కీవర్డ్ మాన్యువల్ గా మనం ఎగ్జెప్షన్ ని క్రియేట్ చేయడానికి వాడతాం ఇక్కడ చేసినట్టు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం త్రోస్ అంటే ఈ మెథడ్ రాసినప్పుడే మనకు కనిపిస్తుంది మెథడ్ దిస్ హలో మెథడ్ త్రోస్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని. దాని లోపల మనం ఇవన్నీ రాస్తాం, అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ని త్రో చేస్తాం. సపోజ్ ఏంటి, ఈ మెథడ్ ని మనం మిస్యూజ్ చేస్తే మేబీ ఇట్ కెన్ త్రో అన్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ అని చెప్పడానికి. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటి, త్రోకి త్రోస్ కి డిఫరెన్స్. త్రో this keyword is used to create an exception manually throws. This keyword is used to show that a particular method contains a particular exception. ఓకే, సో ఏంటిది, ఒక వార్నింగ్ లాంటి త్రోస్ అంటే ఒక హెచ్చరిక. సపోజ్ ఈ మెథడ్ అరిథమెటిక్ ఎగ్జెప్షన్ ని ఇస్తుంది సరిగ్గా వాడకపోతే అని ఒక వార్నింగ్ లాంటిది. ఓకే,